ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టి ఉంటది గదా! ఒక్కసారి ఎగ్ పన్నీర్ దమ్ బిర్యానీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఫస్ట్ ఒక స్టవ్ మీద మీకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తూ ఉండండి. ఇంకొక స్టవ్ మీద ఒక 4, 5 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. ఆలోపు మనము పన్నీర్‌ని మ్యాగ్నేట్ చేద్దాం. బిర్యానీ మసాలా రెడీ చేసేసుకుందాం. నేను పన్నీర్‌ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి పన్నీర్‌ని ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, ఉప్పు, పసుపు, ఆహ్, ధనియాల పొడి, తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఒక హాఫ్ అంతా పిండేసి తర్వాత పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం నేను పెరుగు తీసుకున్నాను. దాంట్లోనే ఇక్కడే ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకున్నాను. మీరు తగినంత వేసుకోండి. తర్వాత సాల్ట్, పసుపు, తర్వాత ధనియాల పొడి, తర్వాత మసాలా అండ్ మళ్ళీ ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ పిండేసి మంచిగా కలుపుకున్నాను. ఉప్పు, కారం, మసాలా లాంటివి ఎక్కడ ఏం తక్కువున్నా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్‌ట్రా ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. అండ్ మా కూతురు కూడా ఇలా ఎగ్స్ కచ్చాపచ్చాగా పొట్టు తీసి పెట్టేసింది. ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసామో అదే ఆయిల్‌లో పన్నీర్ ఇంకా ఎగ్స్‌ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోండి. నాకన్నీ రెడీ అయిపోయాయి కదా! రైస్ కూడా మనం 70% ఉడికించి పెట్టుకోవాలి కాబట్టి వాటర్‌లో అన్ని మసాలాస్ వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసి కాస్త వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే మనము 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. రైస్‌ని అస్సలు కంప్లీట్‌గా ఉడకబెట్టొద్దు. నేను ఓన్లీ 70% మాత్రమే ఉడికిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ చేస్తాం కాబట్టి అక్కడ ఉడుకుతుంది. నాకు అన్నీ రెడీ అయిపోయాయి కదా! వాటినన్నిటిని దమ్ చేసుకోవడానికి నేను కాస్త నెయ్యి తీసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! దాన్ని వేసుకోవాలి. కొంతమంది బిర్యానీ మసాలా ఇలా రెడీ చేసుకోరు. డైరెక్ట్‌గా ఇక్కడే పోపులోనే ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేస్తారు. దానికన్నా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న దానికి టేస్ట్ బావుంటుంది అండ్ ఈక్వల్‌గా పడుతుంది బిర్యానీ మొత్తంలోకి. కలర్ కూడా చాలా బాగొస్తుంది. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇంకా పన్నీర్ వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. తర్వాత రైస్ యాడ్ చేస్తాం కదా! దానికన్నా ముందు మనం ఏదైనా ఇట్లా ఒక పాన్ లాగా నేను స్టవ్ మీద ఇప్పుడు చూపించాను కదా! అలా పెట్టి ఆ తర్వాత బిర్యానీ హండీ పెట్టాలి. ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది. దాని తర్వాత రైస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఏదైనా బరువు ఉన్నది దాని మీద పెట్టేసేయాలి. మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ. ఒక 20-25 మినిట్స్ టైం పడుతుంది అంతే. ఇలా మీకు ఓన్లీ ఎగ్ బిర్యానీ చేసుకోవాలంటే పన్నీర్ పార్ట్ స్కిప్ చేసేసేయండి. థ్యాంక్ యూ. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఛానల్‌ని రీవిజిట్ చేయండి.